చెప్పి నానా కక్కుర్తి పడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకే తాత్కాలికంగా విజయం సాధించవచ్చు, కానీ ఇది శాశ్వతంగా ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట పడుతుంది. వాళ్ళకి 60 ఏళ్ళ పైన దేశాన్ని పరిపాలించారు. ఏం చేశారండి ఇక్కడ? ఏం చెప్పుకోవడానికి ఏం లేదు వాళ్ళకి. దేశంలో మత విద్వేషాలు లచ్చగొట్టి ఇమాముల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడం తప్ప వాళ్ళు చేసిందేం లేదు. రైట్ సార్, ఒక నిమిషం సార్. మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. వెస్ట్ గోదావరి నుంచి భానుప్రసాద్ జాయిన్ అయ్యారు, అదేవిధంగా విజయవాడ నుంచి కృష్ణ జాయిన్ అవుతున్నారు. కృష్ణ, ఒకసారి చూసుకుంటే ఏంటి టీడీపీ పూర్తి స్థాయి సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఉన్నట్టున్నారు. ఏంటి పూర్తి స్థాయిలో సంబరాలు కనిపిస్తున్నాయి అక్కడ? ప్రస్తుతానికైతే మనము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి యొక్క ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము. ఇప్పటికే ఆ తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఒక్కసారిగా అయితే బాబు గారు ఇంటికి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక సంబరాలతో కూడుకున్న వాతావరణం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి ఇక్కడైతే మనకి కనపడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అక్కడ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ బారాసంతా గారికి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున సందడి వాతావరణం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర అయితే మనకు ప్రస్తుతానికి కనపడుతుంది. కానీ కనీ వెలిగే రీతిలో మాత్రం ఒక్కసారిగా ఎన్డీఏ కూటమికి ఏదైతే ఉందో కూటమికి పట్టడం ఘట్టం చూస్తున్నట్లయితే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ఊహించిన దానికన్నా కూడా పెద్ద ఎత్తున దెబ్బ తగిలిందని చెప్పాలి. ఏదైతే ప్రస్తుతానికైతే 22 సీట్ల దగ్గర అయితే మాత్రం ఆగిపోయినట్ల పరిస్థితి చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ప్రతి రౌండ్ కి మెజార్టీ పెరుగుతుంది. ప్రస్తుతానికైతే 152 స్థానాల్లో అయితే కూటమి అయితే ఆధిక్యం అయితే కనబడుతున్నట్టుంది. దీంతో పాటు జనసేన కూడా ఊహించిన అంటే 17 స్థానాల్లో కూడా జనసేన 15 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఊహించిన స్థాయిలో జనసేన కూడా ముందే నిలవించినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా బీజేపీ కూడా 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా చాలా ముందు ఎత్తునైతే ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి కాసేపట్లో తుది ఫలితాలన్నీ వెలువయ్యాక మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఓవర్ టు యు సార్. రైట్ కృష్ణ, ఇంకొక విషయం చెప్పాలి. అంటే మీరు మాజీ ముఖ్యమంత్రి అన్నారు, ఇప్పుడు భవిష్యత్ ముఖ్యమంత్రి కూడా ఆయనే. ముఖ్యమంత్రి మళ్ళీ కాబోతున్న ముఖ్యమంత్రిగా చెప్పాలి. ఈయనకు ఏదో భద్రత కూడా ఆల్రెడీ పెంచినట్టుగా కనిపిస్తోంది. మరి అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇప్పటికే భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం చూసాము. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన నివాసం దగ్గర కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కానీ ఇప్పటికే భద్రతను పెద్ద ఎత్తున పెంచారు. ఇప్పటికే ఇక్కడ సెక్యూరిటీ ఇప్పటికే పెంచడము, దానితో అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా మనం చూస్తాము. మరి కాసేపట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రస్తుతానికైతే ఆధిక్యం చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఫామ్ చేయబోతుందని ఇప్పటికే దాదాపుగా ఖరారు అవడంతో ఇప్పటికే ఇక్కడ అధికారులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సెక్యూరిటీని అయితే మోహరించినట్లయితే మనకి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. రైట్ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, వెస్ట్ గోదావరి నుంచి భానుప్రసాద్ జాయిన్ అవుతున్నారు. భానుప్రసాద్, ఏంటి జనరల్ గా ఒక సెంటిమెంట్ ఉంటుంది గోదావరి జిల్లాల్లో ఎవరికి లీడ్ వస్తే వారే అధికారంలోకి రాబోతున్నారని చెప్పేసి, ఏంటి మళ్ళీ ఇప్పుడు అదే సెంటిమెంట్ కంటిన్యూ అయిందా?